అతని బాడీని చూడడం కుదురుతుందా? తన బాడీని ట్రాప్గా యూజ్ చేసుకుంటారు షాలు. బాడీని క్లైమ్ చేయడానికి ఎవరైనా వచ్చారా? మన వాళ్ళు మార్చురీలోనే వెయిట్ చేస్తున్నారు. అనాథ శవంలా పడున్నాడని చెప్తున్నావా? అతని పేరు, అడ్రస్ అంతా ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చే ఉద్యోగంలో చేరాడు. వాడు పాకెట్ నుంచి మొత్తం తీసారా? ఇవే ఉన్నాయి. బస్ టికెట్, మెట్రో టికెట్ ఏవీ లేవు అర్జున్. వీడు ఎవరని తెలిస్తేనే ఇంకొకటి ఎవరని తెలుసుకోగలం. ఆ కొరియన్ ఇన్స్టిట్యూట్కి వాడెందుకు అక్కడికి వెళ్ళాలి? స్టూడెంటా లేదా ఎవరైనా చూడడానికి వెళ్ళాడా? నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. ఎలా కనిపెట్టుంటాడా? నేను అదే ఆలోచిస్తున్నాను. వర్ష నా ఫ్రెండ్ కొరియన్ క్లాస్ పక్కన ఒక ట్రావెల్ ఏజెన్సీ, అక్కడ వర్క్ చేస్తుంది. మాట్లాడి చూడు. గాంధీ ఫోటోను చూపించి కొందరు కాంప్లెక్స్లో అందరినీ అడుగుతున్నారు. ఈయన్ని చూసిందే లేదు. అప్పుడు వాడు ఇక్కడ స్టూడెంట్ కాదు, ఎవరినో కలవడానికి వచ్చాడు. టీచర్స్ లిస్ట్ అడుగుతారు. టీచర్స్ మొత్తం 3. ఒకరు యుఎస్ వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఒక ఆయన పోయిన నెలే జాయిన్ అయ్యారు. ఇంకొకరు లేడీ టీచర్ ధన్షిక. తన ప్రెగ్నెంట్గా ఉంది. మెడికల్ లీవ్లో ఉన్నారు. ఎన్ని రోజులుగా టీచ్ చేస్తున్నారు? 1 ఇయర్గా. నీ అడ్రస్ తీసుకుంటా. నంబర్ 32 సౌందరరాజన్ స్ట్రీట్, అన్నానగర్. థ్యాంక్ యూ. డోర్ లాక్ చేసుకో. ఎవరు వచ్చినా డోర్ తీయకు. ఫేక్ అడ్రస్. ఆ నంబర్లో అసలు ఇల్లే లేదు. సంవత్సరాలుగా ప్లాన్ చేశాడు అర్జున్. వాడు ఆధారాలన్నింటినీ సిస్టమేటిక్గా డిలీట్ చేశాడు. ఒక్కడు దొరికి కూడా ఇంకొకరిని ట్రేస్ చేయలేకపోతున్నాం. ఒక్క క్లూ కూడా వదిలిపెట్టలేదు.
ఆధారాలే లేకుండా ఒకటిని ఎలా కనిపెట్టేది? నేను వేటాడి ఎవరినైనా పట్టుకోకుండా వదిలేశానా? ఆ మోర్చరికి కార్పోని నా కోసం వెతుకుతున్న ముఖాలను చూశాను సార్. I'm sending you pictures now. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడే. వెనక్కి చూడొద్దు. ఎవరు సార్ వాడు? అతని పేరు అర్జున్. ఇండియన్ ఆర్మీ ఎక్స్ కమాండో. టెలిఫోన్ డైరెక్టరీలో అతని పేరు నువ్వు చూడలేవు. వెబ్సైట్ రిజిస్టర్ ఆఫీస్లో లేదు. కానీ 17 మల్టీనేషనల్స్ అతని క్లయింట్స్. కార్పొరేట్స్కి రక్షణగా ఉండడం, కార్పొరేట్ దొంగల్ని వేటాడడం, ఇదే అతని వృత్తి. సెంట్రల్ ఇండియాలో షాడోల్ అనే ఊరు. అక్కడ బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ బాక్సైట్ కోసం 2-3 కార్పొరేట్స్ పోటీ పడ్డాయి. కానీ అడవిని తవ్వడానికి గిరిజనులు ఒప్పుకోలేదు. ఆ గిరిజనుల పోరాటం 6 నెలల వరకు ఆపడం కుదరలేదు. ఒక కార్పొరేట్ అర్జున్ హైర్ చేశాడు. 4 నెలల్లోనే ఆ పోరాటాన్ని అణిచివేశాడు. ఎలాగో తెలుసా? 8 గ్రామాలు కనబడకుండా పోయాయి. అతన్ని అరెస్ట్ చేసి లోపల వేశారు. అర్జున్ ఒక ప్యాథలాజికల్ కిల్లర్. వాణ్ణి జీవితాంతం వదిలిపెట్టకూడదని 3 గవర్నమెంట్ డాక్టర్స్ సర్టిఫై చేశారు. అతనికి కార్పొరేట్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది. 2 నెలల్లో బయటకు వచ్చేశాడు. కొంతమంది కార్పొరేట్స్కి ఇలాంటి కిరాయి హంతకులే కావాలి. సార్, నా పని ఇంకా పూర్తవలేదు. తిరు, నీకు కావలసిన వాళ్ళు సేఫ్గా ఉండాలా వద్దా? దెన్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ రన్నింగ్. కార్పొరేట్ అర్జున్ హైర్ చేసుకుంది కల్పరేట్స్ని పట్టుకోవడానికి కాదు, ట్రేస్ లేకుండా తుడిచేయడానికి. క్లూవే లేదన్నా? వీడు బాడీ క్లూ. ఇదేం గాయమో చూడండి. ఓకే సార్. గాంధీ వరకు వచ్చిన వాళ్ళు తర్వాత నిన్ను, నీకు కావలసిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ రోజులు పట్టదు. అర్జున్ నన్ను వెతుకుతున్నాడని తెలిసిందంటే నా ఫ్యామిలీని ఎక్కడైనా సేఫ్గా ఉంచి నేను సైనైడ్ తీసుకుని చనిపోతాను. ఇకపై నువ్వు ఫోన్ చేసినా నేను తీయను. ఐ విల్ గివ్ యూ టిప్. నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళున్న చోటు మార్చే. అప్పుడే వాళ్ళు వస్తారు. ఒక్కొక్కడిని ట్రాప్ చేస్తాడు. నేను అనుకున్నది కరెక్ట్ అయితే 2 రోజుల్లో వాడి చరిత్ర తెలుస్తుంది. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళాలి షాలు. నువ్వు లిస్బన్ వెళ్ళడానికి ఏర్పాటు చేశాను. నువ్వు? నేను ఇకపై ఫ్లైట్లో రావడం సాధ్యం కాదు. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. పిన్ని ఊర్లో ఉంది. తన్ను కూడా తీసుకొని 2 రోజుల్లో వచ్చేస్తాను. సర్జరీ చేసిన స్కార్ ఇది. క్లావికల్ బోన్ విరిగినట్టుంది. లోపల ప్లేట్ అమర్చారు. ఒక్కొక్క ప్లేట్కి ఒక నంబర్ ఉంది. ఆ పర్టికులర్ ప్లేట్తో ఏ హాస్పిటల్లో ఎప్పుడు సర్జరీ జరిగిందని తెలుసుకోవచ్చు. మీ ఇన్ఫ్లుయెన్స్తో ట్రై చేసి చూడండి. హాస్పిటల్ని కనిపెడితే పేషెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఫైల్ ఇచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు. అర్జున్ చనిపోయినవాడు అసలైన పేరు గాంధీ. నేటివ్ తిరునల్వేలి. 8 సంవత్సరాలకు ముందు వాడికి పెళ్ళైంది. తన భార్య పేరు శాలిని. ఒకటి వాళ్ళకి డివోర్స్ అయి ఉండాలి, లేదా ఇద్దరు విడివిడి అడ్రస్లో ఉండాలి. ఆ అమ్మాయిని ప్రస్తుతానికి లొకేట్ చేయలేకపోతున్నాం. బట్ లిసన్, వాళ్ళ పెళ్లికి తిరు అని ఒకతను విట్నెస్ సంతకం పెట్టాడు. ఆ తిరుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను. ఈ తిరు గాంధీ వీళ్ళిద్దరూ బిట్స్ పిలానీలు కలిసి చదువుకున్నారు. ఇప్పుడు ఆ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కాలేజ్ టాపర్స్. తిరు యుఎస్లో మార్గన్ స్టాన్లీలో పనిచేశాడు. గాంధీ హాంకాంగ్ ఏడీబీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో ఇద్దరు ఎక్స్పర్ట్స్.
5 సంవత్సరాలకు ముందు తిరిగి వాళ్ళు ఇండియాకి వచ్చారు. నకిలీ పేరుతో వజ్రాలో జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి బయట ఎవరికి తెలియనట్టు మేనేజ్ చేసుకున్నారు. ఆ తిరు ఫోటో నీకు వెంటనే పంపిస్తాను చూడు. ఎలాంటి అనుమానం లేదు అర్జున్, ఈ తిరునే మనం వెతుకుతున్న వ్యక్తి. హే బడి, తన అడ్రస్ని కూడా నీకు పంపించాను. హడావుడిగా బయలుదేరినట్టుంది అర్జున్. చీఫ్, బుక్ షెల్ఫ్ వెనకాల ఒక సీక్రెట్ సేఫ్ తయారు చేశాడు. 125,000 USD ప్లస్ 8 ఇంటర్నేషనల్ పాస్పోర్ట్స్. తిరు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు, కానీ వాడి కాలేజ్ డాక్యుమెంట్స్లో భారతి అని ఒక లేడీ లీగల్ గార్డియన్గా సైన్ చేసింది. నాకెందుకో తిరు గురించిన అన్ని విషయాలు ఆ లేడీకే తెలుసుంటాయనుకుంటా. ఆ లేడీ ఎక్కడుందో కనిపెట్టేశాను. తిరు, ఐ హ్యావ్ బ్యాడ్ న్యూస్. గాంధీ ఈజ్ డెడ్ పిన్ని. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. నేను కోర్సులో ఎదురు చూస్తూ ఉంటాను. అడ్రస్ పంపిస్తా, వచ్చేయండి. బోట్ ఉదయాన్నే బయలుదేరుతుంది. ఆ లేడీ ద్వారానే వాణ్ణి పట్టుకుంటా. భారతి ఇంట్లోంచి మన వాళ్ళు కాల్ చేశారు అర్జున్. భారతి సూసైడ్ చేసుకుందంట. ఆవిడ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మొత్తం కాల్ చేసిందంట. ఇలా జరిగిందని బాధపడకు తిరు. ఇది మంచికే. నా మూలంగానే నిన్ను వాళ్ళు పట్టుకోగలరు. వాళ్ళు అలా చేయకుండా చేశాను. ఇక మీదట వాళ్ళు నీ దగ్గరికి రాలేరు. You're free. రేపు జాగ్రత్తగా బయలుదేరు. స్టార్ట్ న్యూ లైఫ్. వజ్రాలంటి కాపరేట్స్ని జయించడం ఎవరి వల్ల కాదు. మన ఇంత దూరం రావటమే పెద్ద విషయం. నా కోసం ఒక పని చేయి. నువ్వు బయలుదేరే ముందు మైత్రికి ఒక కాల్ చేయి. తన నంబర్ నీకు పంపిస్తాను. నీకోసం తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. వస్తానమ్మా. ప్లీజ్ తిరు, గివ్ హర్ అ కాల్. నా ఆఖరి కోరిక ఇదే. హలో, మై తిరుగు మాట్లాడుతున్నా. చెప్పు. భారతి పిన్ ఈస్ డెడ్ మై. వాట్? 10 నిమిషాలు వింటావా? నా గురించి నీకు చెప్తాను. నీ పేరేంటి? గాంధీ. హాయ్.
అంతే మై, మొత్తం చెప్పేశాను. నా గురించి, నా లైఫ్ గురించి 8 సంవత్సరాలకు ముందు నేను నీకేమీ చెప్పకుండా వెళ్ళిపోయాను. అదే తప్పు మళ్ళీ చేయకూడదనిపించింది. లాస్ట్ టైం నేను ఎందుకు చెప్పకుండా వెళ్ళాను ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటా. ఐఎమ్ సారీ మైథిలి ఫర్ ఆల్ ద పెయిన్ దట్ ఐ హ్యావ్ కాస్ట్ యూ. బాయ్ మైథిలి, రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి రాలేను. మై, నన్ను నీతో తీసుకెళ్ళు. నో మై, దట్ వోంట్ బి సెన్స్. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఇస్ సెన్సిబుల్ ఆర్ నాట్. నేను వస్తున్నాను అంతే. 10 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేస్తా. మై, 8 ఏళ్లుగా నువ్వే నా మనసులో ఉన్నావు. సడన్ గా పిలిచావు. ఇప్పుడు వెళ్తున్నాను, తిరిగి రాలేను అంటున్నావు. నాకేది మైండ్లోకి రాలేదు. వెంటనే నీ దగ్గరికి రావాలనుంది. నేను ఒక రోజు నీతో చెప్పాను మెడికల్ ఫెసిలిటీ లేని ఊరికెళ్ళి పనిచేస్తానని. జ్ఞాపకం ఉందా? ఎస్. ఐఎమ్ లివింగ్ దట్ డ్రీమ్ నౌ. ఇక్కడ నేను ఒక్కదాన్ని డ్యూటీ డాక్టర్. And there are many urgent cases here. ప్రతి ఒక్కరూ నన్నే నమ్ముకుని ఉన్నారు. నీ దగ్గర ఏడవకూడదని అనుకున్నా, కుదరలా. ఐ డోంట్ థింక్ ఐ కెన్ కమ్ తిరు. ఐ వాంట్ టు బట్ ఐ కాంట్. ఇదే నా లైఫ్, ఇదే నా అంబిషన్. దిస్ ఇస్ వాట్ ఐ యామ్. స్టే. ఇదే రైట్ డెసిషన్. ఈ క్షణంలో నన్ను తలిచి నాకే కోపంగా ఉంది. నీ సిచ్యువేషన్ తెలిసి నేను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాను. అదేం లేదు మై, ఐ టోటలీ అండర్స్టాండ్ వాట్ యు గోయింగ్ త్రూ. ఏడవకు మై. నా కోసం ఒకటి మాత్రం చెయ్యి. నీ వెళ్ళే ముందు 10 నిమిషాలు నిన్ను చూడాలి. 10 నిమిషాల్లో ఎక్కడ ఉన్నావో చెప్పు ప్లీజ్. నీకు ముందైనా కానీ తర్వాత అయినా కానీ నా లైఫ్లో ఏం మగాడు లేడు. నీ లైఫ్లో ఇంకొక అమ్మాయి నా తర్వాత ఎవరూ లేరు. నువ్వే నా జీవితం. ఇట్ వాజంట్ ఈజీ, బట్ భారతి ఎఫ్బీ డేటాని రిట్రీవ్ చేశాను. మాక్సిమం తన ఫ్రెండ్స్ ఇంకా స్టూడెంట్సే. కానీ ఈ అమ్మాయి దగ్గర మాత్రమే ఈ ఫోటో ఉంది. ఎవరు మీరంతా? తిరుగు ఎక్కడా? ఎవరు తిరు? వీడియో ఎక్కడున్నాడు? అతనికి నాకు కాంటాక్టే లేదు. ఇది పాత ఫోటో.
ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఒక్కొక్క లింక్ పట్టి ఇంత దూరం వచ్చాను. తిరుకి నాకు మధ్యలో నువ్వు మాత్రమే ఉన్నావు. తిరు ఎక్కడ? తెలియదు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని నీ కళ్ళల్లోనే తెలుస్తుంది. ఫైవ్ సెకండ్స్. తిరుగు ఎక్కడ? ఆ లేడీ చేని నుంచి ఫైవ్ సెకండ్స్. తిరుగు ఎక్కడ? ఇంకొక చేయి. మీ అమ్మన తిరు. 5 సెకండ్స్. మడతపే. ఆగండి. సారీ తిరు, సారీ తిరు. వీళ్ళు మా ఇంటికి వెళ్ళారా? మా చేతులు విరిచేశారు. నువ్వున్న చోట చెప్పకపోతే మా అమ్మని చంపుతామని చెప్పారా? సారీ రా తిరు, క్షమించు తిరు. మైథిలి వదిలే, నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను. నిన్ను నేనే చంపేశాను. Get her. ఇక్కడ జరిగింది ఎవరికి తెలియకూడదు. తెలిస్తే నువ్వు నన్ను మళ్ళీ కలవాల్సి ఉంటుంది. పోమై, లేదు, నన్ను తీసుకెళ్ళు. వీళ్ళ గురించి బయట ఎవరికి చెప్పొద్దు. మాట్లాడకుండా ఉంటేనే నువ్వు, మీ అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ సేఫ్. నేను నీతో వస్తాను. నన్ను వదిలి వెళ్ళదు. ఐమ్ వెరీ సారీ అబౌట్ యువర్ మదర్. నన్ను కూడా తీసుకెళ్ళు. తిరు, వద్దు తిరు, నేను వస్తా. నన్ను వదిలి వెళ్ళదు. నిన్ను చంపేస్తారా? నిన్ను చంపేస్తారా? నిన్ను చంపేస్తారా? నువ్వు వెళ్ళొద్దు. నిన్ను చంపేస్తారా? తిరు, వెళ్ళొద్దు. తిరు, నన్ను వదిలి వెళ్ళొద్దు. తిరు, నిన్ను చంపేస్తారు. తిరు, నన్ను తీసుకెళ్ళు. నన్ను అతనితో కలిసి చంపేయండి. నన్ను తీసుకెళ్ళండి. నన్ను అతనితో కలిసి చంపేయండి. తిరు, 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 నన్ను అతనితో తీసుకెళ్ళండి. నన్ను చంపేయండి. జీపీఎస్ వర్కౌట్ లేదు అర్జున్, రూట్ మిస్ అయ్యాను. సిగ్నల్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్లో ఫ్యాక్టరీ ఉంది, అక్కడ వస్తుంది. స్టాప్ ద కార్. హలో, వి గాట్ హిమ్. పూర్తి
సాక్షి వాంగ్మూలం వీడియో కావాలి. వాంగ్మూలం ఇంకా వీడియో అడుగుతున్నారు. కార్ అక్కడికి తీసుకెళ్ళు. నీ పేరు? తిరుమారన్. ఊరు? అయ్యనారు కుర్చీ. పేరెంట్స్? ఇద్దరూ చనిపోయారు. భారతి? నన్ను దత్తు తీసుకున్న ఆవిడ. కాలేజ్ నుంచి నీ ఫుల్ హిస్టరీ తెలిసింది, కానీ అంతకుముందు ఏం చేశావో ఏమీ తెలీదు. చైల్డ్హుడ్ గురించి చెప్పు. పదివేలు వించేయండి. బ్రేక్ స్నీస్, 2 అరికాలు వెరకొట్టేయండి. వాడు చచ్చేదాకా అన్నిటినీ రికార్డ్ చేయి.